పెళ్లి ప్రతిపాదన. పెన్సిల్వేనియా వైపుకు స్టీమర్ ప్రయాణం చేస్తున్నది. జార్జ్ మామూలుగా ఉందామని ఎంత ప్రయత్నించినా సీవర్డ్ ఓడ కెప్టెన్ గ్లాడ్మన్లకి అర్థమైపోతుంది. అతని మనస్సులో ఏదో ఉంది. వాళ్ళనుకునే దానికంటే ఎక్కువ భారమే అతని మనస్సులో ఉంది. అనాథ శరణాలయం నిర్మాణం ఒకటి, బిషప్ ప్రతినిధితో సరైన సంబంధాలు లేకుంటే స్వేచ్ఛగా సువార్త వ్యాప్తి చేయడం కష్టం, ఇది రెండోది. అయితే అతనిలోని సంఘర్షణకి మూల కారణం వేరే ఉంది. ప్రార్థనకి కూర్చుంటే అతని మెదడంతా నిండేది ఒకే పేరు, ఎలిజబెత్. ఏ నిర్ణయానికి రావాల్సిన సమయం వచ్చింది. కృపాసింహాసనం ఎదుట వేదనతో కన్నీళ్లతో నడిపింపు కోసం విజ్ఞాపనలు చేసిన తరువాత తీసుకోవలసిన నిర్ణయం ఇది. అంతకు క్రితం అతను రాసిన ఉత్తరాలన్నీ ఓ స్నేహితుడిగానే రాశాడు. తాను ఆమెను పెళ్లి చేసుకోమని అడిగితే క్రీస్తు పట్ల తనలోని ప్రేమ చల్లారుతుందని అతని భయం. ఆవేశపూరితమైన తన ప్రవృత్తి తనకు తెలుసు. ఇప్పటిదాకా దేహ సంబంధమైన వాంఛలను సువార్త వ్యాప్తి నిమిత్తం మర్చిపోయాడు. కానీ పెళ్లి జరిగాక ఆమెతో ఉంటూ శరీరానికి మనస్సుకి విశ్రాంతి అలవాటు పడిన తరువాత తిరిగి సువార్త పిలుపు వచ్చినప్పుడు ఆ వాంఛల నుండి విముక్తుడై ముందుకు కదలగడా. తాను క్రీస్తులో తనకి దొరికే భార్య ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రోత్సాహకరంగానే ఉంటుంది తప్ప ఆటంకం కానేరదు అన్న విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్మలేకపోతున్నాడు. అయినా పెళ్లి జరగాలి, ఎలిజబెత్తోనే జరగాలి. పైగా బెతెస్దా ఒక కుటుంబం. అక్కడి అనాథలంతా తన పిల్లలు. వాళ్ళకి అమ్మ కావాలి, తనకి భార్య కావాలి. ఎలిజబెత్ జార్జ్ కంటే వయసులో పెద్దది. కానీ ఆనాటి సాంఘిక పరిస్థితులను బట్టి ఒక కన్య తన తల్లిదండ్రుల ద్వారా తప్ప తనకు తానే ఎలాంటి పెళ్లి మాటల్ని అంగీకరించకూడదు. జార్జ్ ముందుగా ఎలిజబెత్ తల్లిదండ్రులకి రాయాలి. డెలామోట్ లాంటి ధనిక కుటుంబీకుల మనస్తత్వాలు జార్జ్కు తెలుసు. పెళ్లి కుదిర్చేటప్పుడు సాంఘికంగానూ ఆర్థికంగానూ అన్ని అనుకూలంగా ఉన్నాయో లేదో చూసి పెళ్లి చేసిన తరువాతనే దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందని వాళ్ళ నమ్మకం. సాంఘికంగా తక్కువ స్థాయిలో ఉన్న ఆస్తి ఎక్కువ ఉండాలి. లేకపోతే కనీసం తమ కూతురికి చాలా ఇష్టంగా ఉండి ఆ యువకుడు తనకి కూడా వ్యక్తిగతంగా నచ్చాలి. అంతేకాని కేవలం ప్రేమించాడని పెళ్లి చేయడం ఇసుకపై ఇల్లు కట్టడం లాంటిదని వాళ్ళ అభిప్రాయం. జార్జ్కి ఆస్తిపాస్తులు, సమాజంలో అంతస్తులు లేవు. మరి తాను ఎలిజబెత్కి ఇవ్వగలిగిందల్లా ట్రస్టీల అధికారంలో ఉన్న ఒక అనాథ శరణాలయానికి యాజమాన్యం మాత్రమే. ఇక మిగిలిందేమిటంటే తాను ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నానన్నది. ఇవేవి ఎలిజబెత్ తండ్రిని ఒప్పించడానికి చాలవు. పేజీలకు పేజీలు చించి పోగుపెట్టి చివరికి ఎలాగైతేనే ఒక ఉత్తరాన్ని తయారు చేశాడు జార్జ్. బెతెస్దాలో తాను ఎదుర్కొంటున్న సమస్యల్ని ముందు ఏకరవు పెట్టాడు. అందుకని మన ప్రభు అయిన యేసు నా మీద ఉంచిన ఈ భారాన్ని పంచుకునేందుకు గాను నాకు ఒక తోడు ఉండాలని నేను నిశ్చయించుకున్నాను. ఇలాంటి బాధ్యతను పంచుకోవడానికి మీ కుమార్తె ఎలిజబెత్ సరైన వ్యక్తి అని మీరు భావించినట్లయితే పెండ్లి కోసం ఆమెను ప్రతిపాదించేందుకు నాకు అనుమతి ఇయ్యమని ప్రార్థిస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే నిరాకరించడానికి వెనుకాడవద్దు. ఎందుకంటే ప్రేమ లాంటి అర్థం లేని మమకారాల్లో నేను ఇరుక్కోలేదు. ఇది దేవుని చిత్తం అని భావించే నేను ఈ అడుగు ముందుకు వేస్తున్నాను. మీరు నిరాకరించినట్లయితే నా కోసం ఏర్పాటు చేయబడిన భార్య మీ కుమార్తె కాదని నాకు అర్థమవుతుంది. కానీ జీవితంలో నాకు తోడుగా నిలవాలని ఎలిజబెత్ గురించి కొన్నిసార్లు అనుకున్నాను. ఎందుకంటే ఆమె నా మనస్సుని అన్ని విధాలుగా ఆకట్టుకుంది. దయచేసి ఈ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పెట్టండి. ఇది దేవునికి అనుకూలమైనదని మీకు తోస్తే ఈ ఉత్తరాన్ని మీ కుమార్తెకు అందజేయండి. కాని పక్షంలో మీ నిరాకరణను నాకు తెలియచేయండి. ఇట్లు మీ స్నేహితుడు, సేవకుడు జార్జ్ విట్ఫీల్డ్. తరువాత మరో పేపర్ తీసుకుని ఎలిజబెత్కు ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు. ఏం రాయాలి? సంతోషకరమైన ఆమె కుటుంబాన్ని వదిలి జార్జియాలోని ఒంటరితనాన్ని పంచుకోమని రాయాలా? నెలల తరబడి తాను ఆమెకు దూరంగా ఉండవలసి రావచ్చు. ఓ ధనికుడైన వ్యాపారి ముద్దుల కూతుర్ని ఒక్కసారిగా ఒక పేద మిషనరీ భార్యగా మారమని రాయబోతున్నాడు తాను. క్రీస్తు నిమిత్తం అనుదినం ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కోగల ధైర్యం ఉందా? నీ సౌభాగ్యవంతమైన కుటుంబాన్ని వదిలి ఇక్కడ 100 మంది పైగా దరిద్రులైన అనాథ పిల్లల కుటుంబానికి రాగల సాహసం నీకు ఉందా? నీ భర్త ఉండి కూడా లేనట్టుగానే అప్పుడప్పుడు మన పరమ యజమాని పిలుపుకు లోబడి సువార్త వ్యాప్తి కోసం తిరుగుతూ ఉంటే తట్టుకోగలవా? అప్పటిదాకా రాసింది చదివితే అతనికే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.
ఏ అమ్మాయి మాత్రం ఇలాంటి మాటలు విని పెండ్లికి ఒప్పుకుంటుంది? అయినా ఆశగా కలం ముందుకు సాగింది. నీ మనస్సును అడిగి దేవుని నడిపింపు కోసం ప్రార్థించు. అవును, క్రీస్తు శక్తి వల్ల నేను ఇవన్నీ చెయ్యగలను అని నీవు అనుకున్నట్లయితే మనిద్దరం ఏకమవుదాం. నేను ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మనిద్దరం కలిసి జార్జియాకు తిరిగి వచ్చి ఇక్కడి నా పనుల్లో నువ్వు నాకు చేదోడు వాదోడుగా ఉండడం గురించి ఆలోచించు. ప్రస్తుతం నేను గడుపుతున్న బ్రహ్మచారి జీవితాన్ని విడిచిపెట్టాలన్నది దేవుని నిర్ణయమని, నాకు ఏర్పరచబడిన వ్యక్తి నీవే అని నా నమ్మకం. ప్రియమైన ఎలిజబెత్, భయంతో నమ్రతతో ఇది రాస్తున్నాను. నీ మనస్సు కుదిరే సమయాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నీ నుండి జవాబు వచ్చే వరకు ఓపికతో వేచి ఉంటాను. ఇట్లు నీ అభిమాని, క్రీస్తులో నీ స్నేహితుడు, సేవకుడు జార్జ్ విట్ఫీల్డ్. ఫిలదెల్ఫియా చేరగానే ఇంగ్లాండ్ వెళ్లే పోస్టులో ఈ ఉత్తరం ఉంచాడు. సమాధానం రావడానికి 3-4 నెలలు పట్టవచ్చు. అయితే అప్పటికే ఎలిజబెత్ జీవితంలోకి మరొక వ్యక్తి ప్రవేశించాడని జార్జ్కు తెలియదు. కాస్త పాలిపోయి ఉన్నట్టు కనిపించాడు తప్ప జార్జ్ మనసులో చెలరేగే తుఫాను గురించి అతనికి 1740వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన న్యూకాజిల్లో స్వాగతం ఇచ్చిన వాళ్ళెవ్వరికీ తెలియదు. ఇమ్మాన్యుయల్ చర్చిలో బోధించేలా ఏర్పాటు చేయబడింది. చర్చ్ అంతా నిండిపోయి ఆరాధన ప్రారంభమయ్యే సమయానికి చార్లెస్ టెన్నెంట్ తన చర్చి సభ్యులు దాదాపు సగం మందితో గుర్రాల మీద వచ్చి చేరారు. ప్రసంగం అయిన తరువాత తమ ప్రాంతాలకు వచ్చి ఇళ్లను సందర్శించమని అంతా జార్జ్ చుట్టూ గుమిగూడారు. టెన్నెంట్ ఆ ప్రాంతాన్ని క్రితంసారి జార్జ్ దర్శించిన తరువాత జరిగిన విషయాల గురించి చెప్పాడు. ఆ రోజుల్లో కొంతకాలం ప్రజల మనస్సుల్లో గొప్ప నిశ్శబ్దం పేరుకుపోయింది. అందరూ తమ తమ పరిస్థితుల్ని మరోసారి తరచు చూసుకున్నారు. ప్రజలంతా మేలుకుంటున్నట్టుగా అనిపించింది. గొప్ప సంస్కరణ కనిపించింది. చాలామంది పాస్టర్లలో కొత్త ఉత్సాహం కనిపించింది. చర్చిల సభ్యత్వం పెరిగింది. జార్జ్కు కూడా సంతోషంగా ఉంది. తన ప్రయత్నం ఏదో ఒక మెరుపులా మెరిసి మాయమయ్యేది కాదని అర్థమయ్యింది. స్త్రీ పురుషులు ఎంతెంత మందో వచ్చి అతని వల్ల తాము రక్షించబడ్డామని సాక్ష్యమిచ్చారు. ఆ ప్రాంతంలో ఒక పేరు మోసిన న్యాయవాది ఉన్నాడు. అతనికి క్రీస్తు దైవత్వంలో నమ్మకం లేదు. అతని భార్య, పిల్లలు జార్జ్ ప్రసంగం వినడానికి అంతకు ముందే వెళ్ళి ఉన్నారు. ఆయనకు కూడా వెళ్ళాలనిపించి ఒకసారి వెళ్ళి విన్నాడు. ఇంటికి తిరిగి వచ్చి ఎవరికీ ఏమీ చెప్పలేదు. భార్య తిరిగి వచ్చి తాను ఎంత కదిలించబడింది చెబుతూ ఆయన కూడా వచ్చినట్లయితే ఎంత బాగుండేది అంటూ నిరాశపడింది. కుటుంబంలో ఒక్కొక్కరు ఆయన దగ్గరకు వచ్చి తమ అనుభవం చెప్తూ నువ్వు కూడా రావాల్సింది అనడం మొదలు పెట్టేసరికి ఆయన చెప్పేశాడు తాను కూడా ఆ మీటింగ్కి వచ్చానని, తన జీవితం మారిందని, ఇకపై తనలో ఏమీ సందేహాలు లేవని ఒప్పుకున్నాడు. కొందరు నీగ్రోలు జార్జ్ను కలిసి ఆ క్రొత్త సంతోషం, శాంతి, భక్తి ప్రపత్తులు తమకు అర్థం కావడం లేదంటూ సందేహం వెలుబుచ్చారు. ఎందుకంటే నీగ్రోలకి ఆత్మ అనేది లేదని తెల్లవాళ్ళు అంటూ ఉంటారు. నీగ్రోల కోసం స్కూలు స్థాపించాలన్న జార్జ్ ఆలోచనకి ఇంతకంటే ఎక్కువ దోహదం చేసింది లేదు. సీవర్ట్తో ఇంతకు ముందే జార్జ్ జాగ్రత్తగా పథకం వేసి ఉంచాడు. 5,000 ఎకరాల భూమి ఇద్దరూ కలిసి కొన్నారు. జనసంచారం లేని అడవి ప్రాంతం అది. దానికి నజరేతు అని పేరు పెట్టాడు జార్జ్. ఇక్కడ నీగ్రోలు నిరాటంకంగా చదువు నేర్చుకుంటారు. నల్లవాళ్లు, తెల్లవాళ్లు ఏకమై రెడ్ ఇండియన్లకు సువార్త అందిస్తారు అని జార్జ్ ఆశయం. ఆర్చ్ బిషప్ టిల్లోట్సన్ గారి మీద జార్జ్ చేసిన వ్యాఖ్యానాల వల్ల జార్జియాలోని చర్చి ద్వారాలన్నీ అతనికి వ్యతిరేకంగా మోయబడినాయి. అయితేనేం సొసైటీ హిల్ దగ్గర 1,000 మంది ప్రజానీకానికి బోధించి చందాలు వసూలు చేయసాగాడు జార్జ్. మొదట్లో బాగానే సాగింది. కానీ కొందరు అసూయపరులు ఒక డ్రమ్ము కొట్టే కుర్రాడికి డబ్బు ఇచ్చి జార్జ్ ప్రసంగం చేసే వేదిక ప్రక్కనే నిలబడి డ్రమ్ము వాయించమని నియమించారు. జార్జ్ స్వరం పెంచిన కొద్దీ డ్రమ్ము స్థాయి పెరిగేది. ఎవరికీ ఒక్క మాట వినిపించలేదు. జార్జ్ ప్రసంగం ఆపాడు. ఆ కుర్రాడు డ్రమ్ము వాయించడం ఆపాడు. జార్జ్ చిరునవ్వుతో ఆ కుర్రాడి వంక చూసి అందరికీ వినిపించేలా అన్నాడు, అబ్బాయ్, వేర్వేరు విధాలుగా ప్రేరేపించబడినప్పటికీ మనిద్దరం 2 గొప్ప యజమానుల సేవలో ఉన్నాము. నువ్వు కింగ్ జార్జ్ సైన్యంలో చేరమని ప్రజలను పిలుపునిస్తున్నావు. నేను రాజైన యేసు కోసం పాటుపడుతున్నాను. ఒకరికొకరు ఇలా అడ్డు తగలడం తగదు. ఈ విశాల ప్రపంచంలో మనిద్దరికీ కోకొల్లలుగా మనుషులు దొరుకుతారు కదా. ఆ కుర్రవాడు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత జార్జ్ ప్రసంగిస్తున్నంతసేపు డ్రమ్ము ముట్టుకోలేదు.
జార్జ్ పోగు చేస్తున్న సందాలను అతడే స్వాహా చేస్తాడని ఓ వదంతి బయలుదేరింది. ఇది విన్న ఒక ఆయన జేబులో కొన్ని రాగి నాణేలు, వెండి నాణేలు, బంగారు నాణేలు వేసుకుని జార్జ్ ప్రసంగం వినడానికి బయలుదేరాడు. చందా మాత్రం ఏమీ ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నాడు. ప్రసంగం మధ్యలో పోని రాగి నాణెం వేద్దాం అనుకున్నాడు. కొంతసేపు గడిచాక వెండి నాణెం వెయ్యాలి అనుకున్నాడు. ప్రసంగం ముగించేసరికి మొత్తం తన జేబంతా ఖాళీ చేసేసి చందాల పెట్టెలో వేసేవాడు. మరొక ఆయన అయితే ఇలాంటిదేదో జరగవచ్చని జేబుల్లో ఏమీ లేకుండా వెళ్ళాడు ప్రసంగం వినడానికి. ప్రసంగం ముగిసిన తరువాత తన ప్రక్కన నిలబడి ఉన్న వ్యక్తి దగ్గర కొంత అప్పు తీసుకుని చందా వేసి వచ్చాడాయన. పాపం ఫిలదెల్ఫియా నుండి న్యూయార్క్ వైపు గుర్రం మీద స్వారీ చేస్తూ రోజుకు 3 సార్లు చొప్పున ప్రసంగాలు చేశాడు జార్జ్. నిద్ర లేదు, ప్రయాణం అలసట, ఒక్కోసారి గుర్రం ఎక్కలేకపోయేవాడు. స్నేహితుడు అతన్ని ఎత్తి గుర్రం మీద కూర్చోబెట్టేవారు. లాగ్ కాలేజీలో అతని మాటలు వినడానికి 5,000 మంది మీటింగ్ హాలు ఆవరణలో కిక్కిరిసి ఉన్నారు. జార్జ్ కళ్ళు నీరసంతో మూసుకుపోతున్నాయి. శక్తి కోసం బిగ్గరగా ప్రార్థించాడు. అతనికి తెలియని శక్తి అతన్ని లేపి నిలబెట్టింది. ఆ ప్రసంగం విన్న వాళ్ళెవరూ దాన్ని జీవితాంతం మర్చిపోలేరు. చావబోతున్నవాడు చావబోతున్నవాడికి బోధించినట్లుగా ఉంది. సరిగా మాట్లాడలేకపోయానేమో అన్న అసంతృప్తితోనే ముగించాడు జార్జ్. కానీ తన ప్రసంగం అక్కడ కూడిన వారి మీద ఎలాంటి ప్రభావం చూపించిందో తెలిసాక అతనికి అర్థమయ్యింది. తన స్వశక్తి తనను విడిచిపోయినప్పుడు దేవుడిచ్చిన శక్తితో బోధించిన మాటలు అంతులేని ఫలితాలను ఇస్తాయి. మరొక చోట మే 14వ తేదీన కూడిన 12,000 మంది సభలో మాట్లాడాడు జార్జ్. వేల మంది చేస్తున్న పాపపు ఒప్పుకోలు, ఆక్రోశాలు అతని స్వరాన్ని వినిపించకుండా చేసినాయి. కేవలం దేవుని ఆత్మ వాళ్ళని ప్రేమతో బలవంతంతో దహించడం చూశాడు జార్జ్. స్త్రీలు పురుషులు చచ్చిన వాళ్లలాగా మూర్ఛపోయి తిరిగి మేల్కొని మళ్లీ మూర్ఛపోతూ వాళ్ళ మనస్సులో చెలరేగే పశ్చాత్తాప అగ్నిలో సమిధులైనారు. జార్జ్ మాట్లాడుతూ అడ్డులేని అన్నింటినీ ఆవరించి క్రీస్తు ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించి చివరికి ఉచితమైన ఆయన కృపా వరప్రసాదాన్ని శిలువ దగ్గరకు వచ్చి పొందమని ఆహ్వానాన్ని ఇస్తూ ఆ ఆత్మావేశాన్ని తట్టుకోలేక తానే స్పృహ తప్పి పడిపోయాడు. అతని అనుచరులు కొంతసేపటి వరకు అతను చనిపోయాడనే అనుకున్నారు. కానీ తిరిగి బలం పుంజుకుని వాళ్ల సహాయంతో గుర్రం ఎక్కి అడవుల గుండా దాదాపు 20 మైళ్లు స్వారీ చేసి ఇల్లు చేరుకున్నాడు. దారి పొడుగునా పాటలు పాడుకుంటూ వెళ్ళాడు. సామాన్య ప్రజలు జార్జిని ఆదరించిన మతాచార్యుల బృందం వైపు నుండి అతనికి ఘర్షణ ఎక్కువయింది. ఒకచోట ప్రసంగం చేస్తుండగా జనంలో నుండి మూలుగులు, కేకలు లేచి ఎంతోమంది పాపాలను ఒప్పుకున్నారు. ప్రసంగం అయిన తరువాత ఆదరణ కోసం అంతా జార్జ్ కోసం గుమిగూడుతుండగా ఒక ప్రెస్బిటేరియన్ పాస్టరు జార్జ్ను సమీపించి అక్కడే ఆ క్షణంలోనే తనతో మత సిద్ధాంతానికి సంబంధించిన వాదనకి రమ్మని సవాలు చేశాడు. ఆ సమయం అనుకూలమైనది కాదని మరో చోట ఏకాంతంలో వాదించుకుందామని జార్జ్ ప్రశాంతంగా జవాబిచ్చాడు. తప్పించుకోవాలని చూస్తున్నారా అంటూ కవ్వింపుగా అడిగాడు పాస్టర్ గారు. ప్రెస్బిటేరియన్ వేదాంతం మాట్లాడుతూ ఆయన జార్జ్ బోధను ఖండించడం మొదలుపెట్టాడు. కూడి వింటున్న జనానికి విసుగు పుట్టింది. జనంలో నుంచి ఎవరో కేక పెట్టారు, మిస్టర్ విట్ఫీల్డ్, ఈ పాస్టర్ గారిని మెడపట్టుకు గెంటమంటారా? పాస్టర్ గారు నిర్ఘాంతపోయారు. జార్జి జనాన్ని గద్దించాడు. తరువాత పాస్టర్ గారి వైపు తిరిగి గద్దింపుగా అన్నాడు, ఇక్కడ దైవశక్తి ఇంత బలంగా పనిచేయడం చూసి కూడా వాదనల కోసం ఇలాంటి సమయంలో మీరు పట్టుబడుతున్నారెందుకు? మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే న్యూకాజిల్ వైపుకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సమాధానాలు చెప్తాను, లేకపోతే నాకు ఉత్తరం రాయండి. పాస్టర్ గారికి తన ప్రవర్తన ఎంత అప్రస్తుతమో కాస్త తెలిసి వచ్చి ఏదో గొణిగి స్టేజి దిగిపోయాడు. సవానాకి తిరిగి వచ్చిన తరువాత 2 వారాలకి జార్జ్కి పెద్ద దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ నుండి ఓడ వచ్చింది. జార్జ్కి కొన్ని ఉత్తరాలు వచ్చాయి. ఎలిజబెత్ పెళ్లి విషయం రాసిన ఉత్తరానికి అది జవాబు కాదు. ఎందుకంటే ఇంకా 9 వారాలైనా గడవలేదు. జార్జ్ తన ఉత్తరం పంపి అది ఇంకా ఎలిజబెత్కి చేరి ఉండదు. హాలండ్ అనే యువకుడు ఇప్పటికే ఎలిజబెత్ని పెళ్లి చేసుకునే ఉద్దేశాన్ని ఆమెకు చెప్పాడు. ఎలిజబెత్ ఉత్తరంలో ఈ విషయం రాయకపోయినా ఆ ఉత్తరం తీరును బట్టి తన గురించి ఆమెకు ఎలాంటి
ఎలాంటి ఉద్దేశం లేదని అర్థమైపోయింది జార్జ్కి. ఎలిజబెత్ అన్నగారు విలియం డెలామోట్ రాసిన ఉత్తరంలో ఎలిజబెత్ ఆధ్యాత్మికంగా దిగజారిపోయిందని రాశాడు. ఈ ఉత్తరాలు చదివి తోటలోకి వెళ్లి చాలాసేపు ఏడ్చాడు జార్జ్. ఎలిజబెత్ పూర్తిగా ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకోకపోతే ఆమె తన భార్య అయిన తనకి అప్పగించబడిన సువార్త పనిలో, అనాథల సేవలో తనకు సరైన సహకారాన్ని ఇవ్వలేదు. తనకి నమ్రత, సేవా దృక్పథం ఉన్న భార్య కావాలి. విలియం ఉత్తరాన్ని బట్టి చూస్తే ఎలిజబెత్లో ఈ లక్షణాలు లేవు. కానీ ఆమెను అడిగేశాడు. ఒకవేళ ఎలిజబెత్ గనుక ఒప్పుకుంటే ఆమె తన భార్య అవుతుంది. తన ప్రేమ సఫలమైన, తనకు అప్పగించబడిన పని విఫలమవుతుంది. తన ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకుని మరో చోట వెతుక్కోవడమో లేక బ్రహ్మచారిగా ఉండిపోవడమో చేయవచ్చు. ఇప్పటికైనా తోటలో పచార్లు చేస్తూ ఈ విషయాలు తీవ్రంగా ఆలోచించాడు అతను. కానీ ఎలిజబెత్ని తాను ప్రేమించాడు. ఆమె రాహేలు లాంటిది, అందమైనది, కోరదగినది. ఆమె దక్కేటట్లయితే యాకోబులాగా ఎన్నేళ్లైనా చాకిరీ చెయ్యడానికి సిద్ధమే.